జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు. మీకు ఎలినాటి శని వెళ్ళిపోయింది. మకర రాశి వారికి చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. 3వ స్థానంలో శని, అలాగే రాహువు, అలాగే శుక్రుడు, సూర్యుడు, బుధుడు, ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. కెరియర్ పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి జాబ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్లో ఎక్స్పాన్షన్ అంటూ చేయగలుగుతారు. బిజినెస్లో మంచి రాబడి అనేది ఉండబోతోంది. లవర్స్కి చాలా అనుకూలంగా ఉండబోతోంది ఈ వారం అనేది. లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4వ స్థానం అధిపతి అయిన కుజుడు మరియు లాభస్థానం అధిపతి అయిన కుజుడు నీచపడ్డారు. కర్కాటక రాశిలో 7వ స్థానంలో నీచపడ్డారు. బలం తక్కువగా ఉన్నది. ల్యాండ్స్ విషయంలో, ప్లాట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధన నష్టం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. దీని మూలంగా మీరు హనుమాన్ చాలీసా మరియు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు నశిస్తారు. మీకు చాలా ఆనందంగా ఉంటారు. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.